నేటి ఆధునిక జీవనంలో ఎంత కష్టపడ్డా కూడా వెయిట్ లాస్ అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ గా మారుతుంది. 35 ఇయర్స్ తర్వాత మహిళల్లో వెయిట్ లాస్ అవ్వడం కొంచెం స్లో డౌన్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఎర్లీ మెనోపాజ్ కూడా కనిపిస్తుంది. జనరల్ గా మనం ఏజ్ అయ్యే కొద్దీ మజిల్ డిప్లీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. జనరల్ గా ఆరోగ్యంగా ఉండాలంటే ఇన్ని కేజీలు తగ్గితే బెటర్. సో మనం వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు వారానికి 2 కేజీలు కూడా తగ్గొచ్చు. వాళ్ళు ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారు అన్నది కూడా పాయింట్. ఒక రోజు మీరు అన్నట్టు చీట్ మీల్ అనేది చేస్తూ ఉంటారు, మరుసటి రోజు అసలు జీరో డైట్ అని ఏం తినకుండా ఉంటారు. అది కూడా సమ్ టైమ్స్ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మీరు టూ మెనీ క్యాలరీస్ తీసుకున్నారు. సో ఒక రోజు రెస్ట్ ఇస్తే చిన్నగా డైజెషన్ అయ్యి దట్ ఈస్ వన్ వే ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ కంపేర్డ్ టు రెగ్యులర్ కాఫీ అండ్ టీ. డ్రింకింగ్ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఈస్ మచ్ బెటర్, ప్రొవైడెడ్ అందులో కూడా మీరు ఎలాంటి స్వీట్నర్ యాడ్ చేయకపోతే దే ఆర్ మచ్ బెటర్. మన కల్చర్ లోనే కార్బ్స్ అన్నవి ఉన్నాయి, యూ కెనాట్ టేక్ దెమ్ అవే. సో ఐ డోంట్ రికమెండ్ పీపుల్ గోయింగ్ కార్బ్ ఫ్రీ డైట్. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. నేటి ఆధునిక జీవనంలో ప్రతి ఒక్కరు కూడా అనూహ్యంగా వెయిట్ పెరిగిపోతుంటారు. ఎంత కష్టపడ్డా కూడా వెయిట్ లాస్ అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ గా మారుతుంది. సో దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. ఆశ్రిత గారు నమస్తే అండి. నమస్తే. మేడం, ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు, ఏ ఏజ్ వాళ్ళకి కష్టంగా ఉంటుంది బరువు తగ్గడం విషయంలో? రైట్. టీనేజ్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్న మహిళలు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వడం ఈజీగా ఉంటుందండి. 35 ఇయర్స్ తర్వాత మహిళల్లో వెయిట్ లాస్ అవ్వడం కొంచెం స్లో డౌన్ అవుతుంది. ఎందుకంటే 35 నుంచి 52 ఇయర్స్ వరకు మనం మెనోపాజల్ ఫేజ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు ఎర్లీ మెనోపాజ్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆడవాళ్లలో 35 దాటాక కొంచెం స్లో డౌన్ అవుతుంది వెయిట్ లాస్. ఒక లేడీస్ లో వరకు మగవాళ్లలో అయితే 50 ఇయర్స్ వరకు కూడా వెయిట్ లాస్ అవ్వడం ఈజీగానే ఉంటుంది. 50 దాటినప్పటి నుంచి ఏంటంటే మజిల్ లాస్ అన్నది స్టార్ట్ అవుతుంది. బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. జనరల్ గా మనం ఏజ్ అయ్యే కొద్దీ మజిల్ డిప్లీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది, ఎఫర్ట్ పెట్టాలి. సో జనరల్ గా చాలా మంది ఒకే నెలలో 10 కేజీలు తగ్గిపోవాలి, 15 కేజీలు తగ్గిపోవాలి ఇలా అనుకుంటుంటారు. జనరల్ గా ఆరోగ్యంగా ఉండాలంటే ఇన్ని కేజీలు తగ్గితే బెటర్. మంత్ కి 1 to 1.5 kg పర్ వీక్ ఈజ్ ఎ హెల్దీ వెయిట్ లాస్ ప్యాటర్న్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారు అన్నది కూడా పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సగటు మనిషి ఉండాల్సిన వెయిట్ 75 కేజెస్ అనుకోండి, కానీ వాళ్ళు 130 కేజెస్ ఉన్నారు అనుకోండి. సో మనం వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు వారానికి 2 కేజీలు కూడా తగ్గొచ్చు. మీరు అన్నారు కదా ఇప్పుడు నెలకి 15 కేజీలు తగ్గేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరై ఉంటారంటే వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే డబుల్ ద వెయిట్ ఉంటే వాళ్ళు ఇనిషియల్ గా తొందరగా తగ్గుతారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ వాటర్ లాస్ అనేది క్విక్ గా అవుతుంది. జనరల్ గా చాలా మంది కూడా కొంతమంది గట్టిగా డైట్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతుంటారు, మళ్ళీ ఆ డైట్ ని మిస్ చేయడం వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంటారు. అలాంటి వారికి ఏం చేయాలి? ఒక పర్సన్ వెయిట్ లాస్ ఒక హెల్దీ వేలో వెయిట్ లాస్ అయ్యారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నారు, రోజు ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టారు, వాళ్ళ డైట్ లో హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు, ఫ్రూట్స్ తింటున్నారు, వెజిటబుల్స్ తింటున్నారు, అన్ని ఫుడ్ గ్రూప్స్ ఉంటున్నాయి వాళ్ళ డైట్ లో. ఇలా చిన్నగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని వెయిట్ తగ్గిన వాళ్ళు చాలా కాలం వరకు ఆ తగ్గిన వెయిట్ లో సస్టైన్ అవ్వగలుగుతారు. బికాస్ వాళ్ళు ఏంటంటే నిదానంగా స్టార్ట్ చేశారు, వాళ్ళకి తెలుసు ఎలా తింటే నేను వెయిట్ తగ్గుతాను అని. దాన్ని పాటిస్తూ వెళ్తే వాళ్ళ జీవితాంతం అది పాటిస్తే వాళ్ళు వెయిట్ తగ్గుతారు. ఎంత వెయిట్ కి రావాలో అంత వెయిట్ వరకు వచ్చి ఆగిపోతారు. అంటే కొంతమంది డైట్ ని ఫాలో అవుతున్నప్పుడు ఒక రోజు మీరు అన్నట్టు చీట్ మీల్ అనేది చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మరుసటి రోజు అసలు జీరో డైట్ అని ఏం తినకుండా ఉంటారు. అది కరెక్ట్ అంటారు? అది ఎక్కువ వర్కౌట్ అవ్వదండి. జనరల్ గా మీరు ఈ ఒక రోజు నైట్ ఎక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకున్నారు అనుకోండి, మర్నాడు నుంచి ఒక 2 days వరకు దాని వెయిట్ మీకు కనిపిస్తుంది. కానీ ఆ వెయిట్ అలా స్టాండర్డ్ గా ఉండిపోదు. అది ఇంక్రీజ్ అయింది కూడా వాటర్ వెయిటే అవుతుంది. ఒక 2-3 days లో మళ్ళీ మీరు చేసిన చీట్ మీల్ వెయిట్ సబ్సైడ్ అయిపోతుంది. కానీ ఏదైతే మనం అపోహ ఉంటుంది కదా, అంటే ఎక్కువ తినేస్తే మర్నాడు
అసలు మొత్తం ఏం తినకపోతే బానే ఉంటుందని. ఒకటి అది కూడా సమ్ టైమ్స్ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మీరు టూ మెనీ క్యాలరీస్ తీసుకున్నారు. టూ మచ్ టైమ్ ఫర్ డైజెషన్ పడుతుంది. సో ఒక రోజు రెస్ట్ ఇస్తే ఆ ముందర రోజు తిన్నవన్నీ కూడా చిన్నగా డైజెషన్ అయ్యి బాడీకి ఇమిడి యు ఆర్ గివింగ్ రెస్ట్ టు యువర్ సిస్టమ్. దట్ ఈస్ వన్ వే ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. సరే నేను ఒక రోజు తినేస్తా, ఒక రోజు ఫాస్టింగ్ ఉంటా, మళ్ళీ వెళ్ళి ఒక రోజు తింటా, మళ్ళీ ఒక రోజు ఫాస్టింగ్ ఉంటా. ఇది కంటిన్యూస్ గా జరుగుతుంటే బాడీకి హార్మ్ అవుతుంది. ముందు రోజు నాన్ వెజ్ ఎక్కువ తీసుకొని మరుసటి రోజు ఫ్రూట్స్, ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటారు. అది కరెక్ట్? ముందర రోజు ఒకవేళ నాన్ వెజ్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటే, అగైన్ యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యూ, పరిమితికి మించి నాన్ వెజ్ కన్సంప్షన్ ఎక్కువ ఉన్నా సరే ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ పెరుగుతాయి. కానీ మీరు అన్నట్టు మరనాడు దాన్ని సబ్సైడ్ చేయడానికి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే ఆ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ని కౌంటరాక్ట్ చేయడానికి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ చేస్తాయి, ఫైబర్ హెల్ప్ చేస్తుంది, ఇందులో ఉండే పాలిఫినాల్స్ హెల్ప్ చేస్తాయి. ఇంకా హెర్బ్స్ లాంటివి తీసుకుంటే లవంగాలు కానీ, మిరియాలు కానీ, దాల్చిన చెక్క, అల్లం, ఇట్ ఈస్ మచ్ బెటర్ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. కొంతమంది టీలు, కాఫీలని ఎక్కువ తీసుకునేవారు. దానివల్ల కూడా ఏమైనా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది? యా, టీ కాఫీ తీసుకునే వాళ్ళు రోజు మొత్తంలో ఒక 2 కప్స్ ఆఫ్ టీ కానీ, కాఫీ కానీ, లేదా ఒక విత్ కప్ మిల్క్. కాఫీ విత్ మిల్క్ అండ్ షుగర్ రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు Hmm. 2 కప్స్ పర్ డే ఇస్ ఫైన్ అండి. Hmm. కానీ ఎంత షుగర్ యాడ్ చేసుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో షుగర్ కంటెంట్ అనేది 1 టీ స్పూన్ కంటే ఎక్కువ ఉండకూడదు. కప్పు సైజ్ ఎంత అనేది వెరీ ఇంపార్టెంట్, నాట్ మోర్ దెన్ 180 ml. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ కంపేర్డ్ టు రెగ్యులర్ కాఫీ అండ్ టీ, ఎస్, డ్రింకింగ్ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఈజ్ మచ్ బెటర్, ప్రొవైడెడ్ అందులో కూడా మీరు ఎలాంటి స్వీట్నర్ యాడ్ చేయకపోతే దే ఆర్ మచ్ బెటర్. హనీ యాడ్ చేస్తుంటారు కదండి. హనీ ఎడిషన్ అనేది డిపెండ్స్. ఒకవేళ మీరు సోర్ థ్రోట్ ఉంది, దగ్గు వస్తుంది అనుకున్నప్పుడు హనీ యాడ్ చేసుకోండి, ఇట్ ఈస్ ఫైన్. కానీ జనరల్ గా తాగుతున్నాం, వెయిట్ లాస్ కోసం గ్రీన్ టీ తాగుతున్నాం అనుకున్న వాళ్ళు హనీ అవాయిడ్ చేస్తేనే బెటర్. బికాస్ హనీ, షుగర్ రెండిట్లలో ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి. యూ గెట్ 60 క్యాలరీస్ ఫర్ 1 టీ స్పూన్ ఆఫ్ హనీ. సో మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ తీసేయండి. కొంతమంది వెయిట్ లాస్ అవ్వడం కోసం కార్బోని పక్కన పెట్టేసి, కార్బోహైడ్రేట్స్ ఏం తీసుకోకుండా ఓన్లీ మనకి మీట్ మాత్రమే తీసుకుంటుంటారు. అంటే అప్పుడు ఆ మీట్ తీసుకోవడం వల్ల ఎంతవరకు అది పర్ఫెక్ట్ అంటారు? రైట్. సో కార్బోహైడ్రేట్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం అన్నది వెరీ రాంగ్ నోటేషన్. అది ఎక్కువ రోజులు సస్టైనబుల్ అవ్వదు. మీరు ఎవరైనా కీటో డైట్ తీసుకున్న వాళ్ళని చూసినా సరే వాళ్ళు మహా అయితే 2 నెలలు చేయగలరు. ఆ తర్వాత దాని నుంచి మళ్ళీ డిస్కంటిన్యూ అయిపోతారు. బికాస్ బీయింగ్ అన్ ఇండియన్ అండ్ ఇన్ టు ద కల్చర్, మన ట్రెడిషనల్ వాల్యూస్ తోటి మనకి ఫెస్టివల్స్ వస్తాయి, ఖచ్చితంగా కార్బోహైడ్రేట్ ఉంటుంది. మన కల్చర్ లోనే కార్బ్స్ అన్నవి ఉన్నాయి. యూ కెనాట్ టేక్ దెమ్ అవే. అది ఎక్కువ రోజులు సస్టైనబుల్ కాదు. సో ఐ డోంట్ రికమెండ్ పీపుల్ గోయింగ్ కార్బ్ ఫ్రీ డైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.